హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్కీమ్కి సంబంధించి కంప్లీట్గా షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. ఎలిజిబుల్ లిస్టు, పేమెంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ కాబోతుంది, గ్రీవెన్స్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి, ఆ గ్రీవెన్స్ మీరు పెట్టుకున్న గ్రీవెన్స్ అనేది ఎప్పుడు సాల్వ్ కాబోతుంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకటో తరగతి ఎవరైతే జాయిన్ అవుతున్నారు పిల్లలు వారికి సంబంధించి ఎప్పటివరకు టైం అనేది ఇవ్వబోతున్నారు, వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో ఉంటారా సెకండ్ లిస్ట్లో ఉంటారా, ఆర్టీ స్టూడెంట్స్ సంబంధించి అలాగే ఇంచుమించుగా 1,55,000 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వెరిఫికేషన్ ప్రాబ్లం వల్ల అమౌంట్ అనేది క్రెడిట్ కావడం కొంచెం లేట్ అవ్వబోతుందండి. ఈ అంశాలకు సంబంధించి అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమందికి తల్లులు కాకుండా తండ్రులకు అనేది అమౌంట్ క్రెడిట్ కాబోతుంది. దానికి సంబంధించిన విషయం ఏంటి, మీ పేరు ఉందా లేదో కూడా చెక్ చేసుకోవడానికి ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా షెడ్యూల్స్ అన్ని చూసిన తర్వాత ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి ఆ వివరాలన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంచుమించుగా 65 లక్షల మందికి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అర్హులైన ప్రతి పిల్లలకు కూడా ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతున్నారండి. 22వ తారీఖు 7 నెల 2026న ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతున్నారు. ఆ రోజు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా మనకి సంబంధిత గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ సచివాలయాల్లో ఈ డిస్ప్లే అనేది చేయబోతున్నారండి, ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కూడా. ఇకపోతే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీరందరికీ కూడా స్టూడెంట్కి 15,000 చొప్పున అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుంది. అంటే 13,000 అనేది క్రెడిట్ అవుతుందండి. 2,000 అనేది స్కూల్ డెవలప్మెంట్ కోసం డిడక్షన్ అనేది జరగబోతుంది. ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 13,000 చొప్పున అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతుంది. మిగతా 2,000 ఏదైతే ఉందో ఆ 2,000 అనేది స్కూల్ అభివృద్ధి కొరకు డిడక్షన్ అనేది చేయబోతున్నారని చెప్పేసి మనకి క్లియర్గా ఏవైతే జీవో దాంట్లో తెలియపరచడం అయితే జరిగిందండి. తర్వాత ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో ఆ ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో మీవి కానీ మీకు కానీ ట్యాగ్ అయిపోయినా లేదనుకుంటే ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదంటే కరెంట్ బిల్ అప్పుడు ఎక్కువ ఉండి ఇప్పుడు తక్కువ ఉన్నా అలాంటి కేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీవి అయినవి మీకే కానీ ఉండుంటే మాత్రం మీకు గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉండదు. మీవి కానీ మీకు ట్యాగ్ అయిపోయినా ప్రీవియస్గా ఎప్పుడో జరిగి ఇప్పుడు లేకపోయినా అలాంటి కేసెస్లో ఎవరైనా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఇస్తున్నారండి. అది మనకి 22వ తారీఖు 7 నెల 2026 నుంచి 3వ తారీఖు 8 నెల 2026 వరకు కూడా ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే మనకి కల్పిస్తున్నారు. సంబంధిత ఏదైతే గ్రామ వార్డు సచివాలయం ఉందో దానికి కూడా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు పెట్టుకోవచ్చు. ప్రీవియస్గా మనకి ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మనకు అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా వాట్సాప్ గవర్నెన్స్లో మీరు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు మీరు పెట్టుకోలేరు అనుకుంటే సంబంధిత సచివాలయంలో సంప్రదించి మీరు ఎలిజిబుల్ అనుకుంటే మాత్రం గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఎప్పుడైతే గ్రీవెన్సెస్ అని క్లోజ్ అవుతాయి, క్లోజ్ అయిన తర్వాత 4వ తారీఖు 8 నెల 2026 నుంచి 10వ తారీఖు 8 నెల 2026 వరకు కూడా మీరు పెట్టుకున్న గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రకరకాల ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, ఎలక్ట్రికల్కి సంబంధించి, ఏదైతే హౌస్ ఉందో హౌస్కి సంబంధించి కానీ, ఐటీపీకి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఈ గ్రీవెన్స్ అనేవి రిసీవ్ చేసుకొని అవునా కాదా అనేది అది నిజ నిర్ధారణ చేసి మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లో సెకండరీ సప్లిమెంటరీ లిస్ట్లో ఇవ్వడానికి అయితే వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అవుతున్నారో ఆ పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ ఒకటో తరగతి జాయిన్ అవుతున్న పిల్లలకు సంబంధించి ఆగస్ట్ 25 వరకు పిల్లలు ఎవరైతే అడ్మిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా 2026-27 అకాడమిక్ ఇయర్ కింద కన్సిడర్ చేసి వారందరికీ కూడా ఈ తెలంగాణ స్కీమ్ అనేది ఇవ్వబోతున్నారండి. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వారికి సంబంధించి అప్పుడు ఎవరైతే 25 వరకు ఎవరైతే జాయిన్ అవుతారో ఈ పిల్లలకు సంబంధించి ఈ డేటా అంతా కూడా తీసుకొని వీరిలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళ ఎలిజిబుల్ అందరినీ కూడా మనకి 30వ తారీఖున మనకి అనౌన్స్ చేయబోతారండి. అప్పుడు సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి మళ్ళీ సచివాలయంలోనే వారి లాగిన్లోనే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే రోజున మనకి అమౌంట్ కూడా క్రెడిట్ చేస్తారు. నేను మీకు ఇంతకుముందు చెప్పాను 1,55,000 మంది పిల్లలకు సంబంధించి టెక్నికల్ వెరిఫికేషన్ అనేది పూర్తి కానందున వాళ్ళు కూడా దూరం అవుతున్నారని చెప్పాం కదా, అదేం లేదండి. ఎవరైతే ఇదివరకు మనం ఈ స్కీమ్కి సంబంధించి చూసుకున్నప్పుడు పేరెంట్స్ హౌస్ హోల్డ్ కరెక్ట్గా ఉండి రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరైతే చైల్డ్ ఉన్నారో చైల్డ్ అనేవారు కంపల్సరీగా హౌస్ హోల్డ్లో ఉండాలి. ఆ ప్రక్రియ అంతా కూడా ఎస్సీడీ డేటా అని చెప్పేసి సంబంధించిన సచివాలయ సిబ్బంది చేస్తూ ఉన్నారు. నేను ప్రీవియస్గా వీడియో కూడా చేయడం జరిగింది, అది ఎవరైనా చూద్దాం అనుకుంటే చూసే ప్రయత్నం చేయండి. అలా ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ 1,55,000 మంది ఉన్నారండి. అవన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి. సో గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకటో తరగతి జాయిన్ అవుతున్న పిల్లలు ఈ 1,55,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ ప్రక్రియ అంతా కూడా అప్పటికి పూర్తి చేసి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో ఆ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు 30వ తారీఖున ఇచ్చి 8 నెల 30వ తారీఖున ఇచ్చి అదే రోజున అమౌంట్ కూడా క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా సరే మీ పిల్లల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కానీ లేదంటే ఒకటో తరగతిలో జాయిన్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ 1,55,000 టెక్నికల్ వెరిఫికేషన్ ఉంది కదా, దాంట్లో ఎక్కువ మంది ఉండి ఉంటారండి. సో మీరు ఎలిజిబుల్ అనుకుంటే మాత్రం సంబంధిత సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే దానికి సంబంధించి నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంట్లోనే ఇదే స్కీమ్కి సంబంధించి మీరు ఎలిజిబుల్లా కదా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అది పబ్లిక్గా మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీలో హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ నెంబర్ ఇచ్చి
స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఓటీపీ కానీ ఇవ్వగలిగితే మీకు పారామీటర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అక్కడ మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హౌస్ హోల్డ్ ఉన్నారో లేదో మీరు చూసుకోండి. తర్వాత ఆ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంటే మాత్రం మీకు ప్రాబ్లం లేదు, అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే ఎవరైతే తల్లి ఉన్నారో తల్లికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అయి ఉందో లేదో కూడా ముందుగానే మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ లేదనుకుంటే మాత్రం ఇప్పుడే మీరు రెగ్యులర్గా వాడుతున్న అకౌంట్ ఏదైతుందో ఆ అకౌంట్కి మీ ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకొని వెళ్ళి ఆ ఫామ్ కానీ మీరు నింపిస్తే వితిన్ 24 అవర్స్లోనే మీకు ఎన్పిసి అనేది లింక్ అవుతుంది. లేదు మీరు చేసుకోగలనుకుంటే ఎన్పిసిఐకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరే నేరుగా చేసుకోవచ్చు. అలా కూడా ట్రై చేసి ప్రయత్నం చేయండి. లేదంటే సచివాలయంలో కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళని మీకు ఈ ఎన్పిసి లింక్ అనేది చేసి పెడతారు. ఓకేనండి. ఇకపోతే కొంతమందికి, అందరికీ కాదండి, ప్రతి సచివాలయానికి 2 నుంచి 3 లేదా 4, 5కి తల్లులకు బదులుగా తండ్రి పేర్లు అనేది రావడం జరుగుతుంది. వారు ఎన్పిసిఐ లింక్ కాలేదని ఆ డేటా అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంబంధిత సచివాలయ సిబ్బంది కాంటాక్ట్ అయ్యి లింక్ చేసుకోమని చెప్తున్నారు. అది లాస్ట్లో రెక్టిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ రెక్టిఫై కానీ కాకపోతే తండ్రుల అకౌంట్లోనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ అయ్యలేదో వారు ఈ లింక్ అనేది చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకపోయి ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. లాస్ట్ మినిట్లో చేంజ్ అయితే ఓకే, లేదనుకుంటే తల్లిదండ్రుల్లో తండ్రికే పడుతుంది అనుకుంటే మాత్రం మీకు ఫోన్ కానీ వచ్చి ఉంటే మాత్రం ఎన్పిసి అనేది లింక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనండి. ఇలా ఇన్ని రకాలుగా మనకి ఈ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఆర్టీ స్టూడెంట్స్ సంబంధించి ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం. ఆర్టీ స్టూడెంట్స్కి ప్రీవియస్ ఇయర్లో కొంచెం లేట్గా అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యింది. ఇప్పుడు ఇందులోనే ఇంక్లూడ్ చేశారు. ఈ ఏదైతే ఆర్టీ స్టూడెంట్స్ సంబంధించి మనం ర్యాంకింగ్స్ బేస్ చేసుకుని అమౌంట్ అనేది ఇస్తారని చెప్పుకున్నాం కదా. ర్యాంకింగ్ బేస్ చేసుకొని ఏవైతే ఆ స్కూల్ ఏవైతే ర్యాంకింగ్ ఆ ర్యాంకింగ్ బేస్ మీద స్కూల్కి అమౌంట్ క్రెడిట్ కాగా మిగతా అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ అనేది తల్లుల అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది. మొదటగా మనకి ఇంచుమించుగా 65 లక్షల మందికి సంబంధించిన అమౌంట్ అనేది సుమారుగా 10,200 కోట్లకు సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ కాబోతుంది. సప్లిమెంటరీలో మిగతా అమౌంట్ అనేది రిలీజ్ కాబోతుందండి. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అండి. ఇందులో అన్ని రకాల అంశాలు కూడా నేను క్లియర్ చేయడం అయితే జరిగింది. సో ఏదైనా డౌట్ ఉన్నా, మార్పులు చేర్పులు వచ్చినా ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. గ్రీవెన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి మీరు వాట్సాప్ గవర్నెన్స్లో చెక్ చేసుకోవచ్చు. ఆ గ్రీవెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఎప్పుడైతే అమౌంట్ క్రెడిట్ అవుతుందో ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యిందా లేదా, ఏ అకౌంట్లో పడింది, దానికి సంబంధించి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి పబ్లిక్లోనే ఉంది. అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.